గ్రామం లేదా వార్డు సచివాలయాల్లో నామమాత్రపు ఫీజుతో వారసత్వంగా సంక్రమించిన భూముల రిజిస్ట్రేషన్లు త్వరలో జరగనున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం సదరు ఆస్తి విలువ 10 లక్షల లోపు ఉంటే ₹100, ఆ పైన ఉంటే ₹1000 ఫీజును స్టాంపు డ్యూటీ కింద తీసుకోనున్నారు. ఆస్తి యజమానులు మరణించిన అనంతరం వారసులకు సంక్రమించే వాటికి మాత్రమే స్థానిక సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. మిగిలిన వాటిని యథావిధిగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే చేస్తారు. యజమాని మరణించిన అనంతరం వచ్చిన ఆస్తులను వారసులు భాగాలుగా చేసుకుని లిఖిత పూర్వకంగా ఏకాభిప్రాయంతో వస్తే వార్డు సచివాలయాల్లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేయడం వల్ల భూముల రికార్డుల్లో వివరాల మ్యూటేషన్ ఆటోమేటిక్గా జరుగుతుంది. ఈ పాస్బుక్ కూడా జారీ అవుతుంది. వారసులుగా ఉన్న వారి నుంచి ఈ కేవైసీ సైతం తీసుకుంటారు. ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు జారీ చేసిన ఆదేశాల ప్రకారం రెవెన్యూ శాఖ నుంచి ఈ విధానం అమలుపై మార్గదర్శకాలు రానున్నాయి.